నమస్కారం. మనం ఈరోజు మిరప స్ప్రేయింగ్ ఇక్కడ చూస్తున్నాము. రైతు వచ్చేసి ట్రాపికల్ కంపెనీ వచ్చేసి సొనాటా ఈథన్ సైపర్ ఇది ప్లస్ అలాగే సుదర్శన్ కంపెనీ వారిది వచ్చేసి సుటాథైన్ పైర్ప్రోక్సిఫెన్ డైనటోఫ్రాన్ డైఫెంథరాన్ ఈ కెమికల్స్ ఉన్నటువంటి ఈ మందులను అయితే ఈయన తేవడం జరిగింది. అలాగే ఇంకొకటి వచ్చేసి కావేరీ కంపెనీ మైక్రోటెక్ వారి కిక్ హ్యూమిక్ సబ్స్టెన్షన్ మ్యాక్సిమం గ్రోత్ మ్యాక్సిమం ఈల్డ్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఆ ప్రోడక్ట్ ఆఫ్ కావేరీ. ఇది కావేరీ కంపెనీ తెచ్చుకున్నాడు ఉంటుంది. దీంట్లో వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్గా గ్రోతింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. మిరపలోనే కాదు ఇతర పంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు దాన్ని గమనించవచ్చు. ఇది లిక్విడ్ అనేది ఏ విధంగా ఉందంటే మన పాల వలె కొంచెం గట్టిగా ఉన్నాడు, మందంగా ఉంది. కాబట్టి దీన్ని బాగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. మెయిన్గా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మందును కూడా ఏం చేయాలంటే మనం కలిపేదాలు పూర్తిగా అంటే లిక్విడ్స్ ఎక్కువ కలపన అవసరం లేదు, కానీ ఏదైతే పౌడర్స్ ఉంటాయో ఇట్లాంటి వాటిని పౌడర్స్ని ఎక్కువ కలపాల్సి ఉంటుంది. కొంచెం ముందుగా నానబెట్టుకుంటే మంచిది. ట్రాపికల్ సొనాటా ఈథన్ సైపర్ ఈ విధంగా ఉంటుంది. లిక్విడ్ మన నూనె ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. బట్ కానీ ఇది ఎప్పుడైతే నీళ్ళతో కలుస్తుందో సేమ్ ఇది సుటాథైన్ ఏ విధంగా అయితే పాలలాగా మారిందో ఇది కూడా సేమ్ పాలలాగా మారుతుంది అనమాట. కాకపోతే నీళ్ళతో కలిసిన తర్వాత. ఇది వచ్చేసి కావేరీ కంపెనీ వారి కిక్ అనేది ఈ విధంగా నల్లగా ఉంటుంది అనమాట. దాదాపు మనకి గ్రోత్ ప్రమోటర్లు అంతా ఎక్కువ ఇట్లా నలుపులోనే వస్తాయి. ఈయన ఈ 3 మందులను ఎందుకు తెచ్చుకున్నాడంటే మిరపలో వచ్చేసి పేను, దోమ అలాగే ముడత ఉన్నాయి. అలాగే గ్రోతింగ్ ఎక్కువ కావాలని ఈ మందులు ఉపయోగపడేది కూడా దానికి. ఇది ఈయన ఈరోజు స్ప్రే చేస్తున్నాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ మందుల యొక్క రిజల్ట్ అనేది మనం వచ్చి గమనిద్దాం. ఆఫీస్ దిన్నెలు రైతు సోదరులకు ధన్యవాదాలు.